హాయ్ గైస్, వెల్కమ్ టు మార్కెట్ మాస్టర్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే, మీరు థంబ్‌లైన్‌లో చూసిందే ఇక్కడ కూడా ఉంది. సేమ్ ఆప్షన్ ట్రేడింగ్ వద్దు, స్వింగ్ ట్రేడింగ్ మనకి ముద్దు. ఎందుకు ఇలా అంటున్నావు అన్నా అంటే, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా భయ్యా. ఆప్షన్ ట్రేడింగ్లో నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే లాస్ పక్కా అవుతావు. కానీ కన్సిస్టెన్సీగా ఉంటే ప్రాఫిట్స్ వస్తాయి బ్రో అని ఎంతోమంది చెప్తారు. ఇదంతా ఉత్తి ట్రాష్ బ్రో. మీరు ఎంత నేర్చుకున్నా, ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నా నేను ఎందుకు లాస్ అవుతున్నా అని మీకు అనిపిస్తుంది. ఖచ్చితంగా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను నా 1.5 ఇయర్స్లో నాకు 1 ఇయర్ ప్లస్ 5 మంత్స్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్లో నీ 1 ఇయర్ స్టిల్గా నేర్చుకొని 5 మంత్స్లో నేను ట్రేడింగ్ చేసినా సరే, నా ఓవర్ ట్రేడింగ్ వల్ల, ఎమోషన్స్ వల్ల, దేనివల్ల తెలీదు, సంథింగ్ అదంతా పక్కన పెడితే నేను 34K లాస్ అయ్యా. ఆప్షన్ ట్రేడింగ్లో 34K లాస్ అయ్యా. ఇందుకే వద్దంటున్నా. మన ఈ మధ్యతరగతి కుటుంబాలు బ్రో, ఈ ఆప్షన్ ట్రేడింగ్ ఎందుకు చేస్తాం మనం? అసలు స్టాక్ మార్కెట్ అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్. మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అమౌంట్ లేక, ఆప్షన్ ట్రేడింగ్ అయితే తక్కువ అమౌంట్తో చేయొచ్చని, ఆప్షన్ ట్రేడింగ్కి కూడా అమౌంట్ లేక మీరు అది లోన్ తెచ్చారంటే దానికన్నా ఇంకా ఏది ఉండదు బ్రో. అది మీరు ఎక్కడ అసలు ఆప్షన్ ట్రేడింగ్కి లోన్ అనేదే తీసుకోవద్దు. మీ దగ్గర ఉన్న అమౌంట్తోనే చేయండి. 10,000 ఉన్నాయి. ఈ 10,000 లాస్ అయినా నాకు ఊడిపోయేది ఏమీ లేదు. మా పేరెంట్స్ నన్ను ఏమనరు. నాకు పోయినా అసలు నేను అసలు పట్టించుకోను, దీని అసలు ఫీల్ అవ్వను. పోయినా అనే తోడు ఆప్షన్ ట్రేడింగ్లో ఆ అమౌంట్ పెట్టి రావచ్చు. సర్లే, ఈ ఆప్షన్ ట్రేడింగ్ గురించి మనకొద్దు. ఇప్పుడు ఆప్షన్ ట్రేడింగ్ ఎందుకు వద్దంటున్నా, స్వింగ్ ట్రేడింగ్ ఎందుకు వద్దంటున్నా అంటే, ఆప్షన్ ట్రేడింగ్లో లాస్ కంపల్సరీ, కానీ స్వింగ్ ట్రేడింగ్ నో లాస్ బ్రో. నేను పక్కా గ్యారంటీ ఇస్తాను. నేను ఆల్రెడీ 1 మంత్ ట్రయల్ చేసి మీకు ఈ వీడియో చెప్తున్నా. అంటే నాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఉపయోగపడాలని, ఈ స్వింగ్ ట్రేడింగ్ యొక్క ట్రిక్స్ చెప్పాలని మీకు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేను చెప్తాను మీకు ఈ ట్రేడింగ్ గురించి. ఓకే, స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేయాలో చెప్తా. నా దగ్గర నేను చేసిన నా ఎక్స్పీరియన్సే చెప్తా మీకు. ఓకే, ఆప్షన్ ట్రేడింగ్ వద్దన్నారు, స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేయాలి బ్రో? నా ఎక్స్పీరియన్స్ నేను చేసింది మాత్రమే చెప్తా. ఇంక వేరేది ఏమీ చెప్పను. నేను ఊహించుకొని ఇది ఇలా చేయవచ్చు, ఇలా చేస్తాం అంటే ఏమి చెప్పను బ్రో. నేను నాతో ఉన్నది, నా దగ్గర 40K క్యాపిటల్ ఉంది. 40K క్యాపిటల్ ఉంది. నేను స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేశాను అంటే, ఈ 40K క్యాపిటల్తో నేను ఈచ్ 40K క్యాపిటల్తో 8 స్టాక్స్ అయితే బై చేస్తాం. మనకి టార్గెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు 1 డేకి 1 టార్గెట్ తీసుకుంటాం. మనం తీసుకోమో, అది మ్యాక్సిమం ఆ డే మనకి 3 టార్గెట్స్ ఇస్తే, ఎన్ని టార్గెట్స్ ఇస్తే టార్గెట్స్ మనకి 8 స్టాక్స్లో 8 ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు. నాకు ఫస్ట్ డే అయితే, నేను రియల్గా చెప్తున్నా, నాకు ఫస్ట్ డే అయితే 4 స్టాక్స్ నాకు రియల్గా టార్గెట్ ఇచ్చాయి. నేను అలాంటి స్టాక్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఫస్ట్ డేనే 4 స్టాక్స్ ఇచ్చాయి. నాకు 15 డేస్కి మొత్తం టోటల్ 18 స్టాక్స్ వచ్చాయి. నేను 15 డేస్కి 18 స్టాక్స్ టార్గెట్ ఇచ్చాను. నాకు మొత్తం 3,000 ప్రాఫిట్ తీసాను నేను వితిన్ 15 డేస్లో విత్ 40K క్యాపిటల్తో. ఇది స్వింగ్ ట్రేడింగ్. ఇప్పుడు నా క్యాపిటల్ ఎంత అయింది? 3K ప్లస్ 40, 43K అయింది. ఇప్పుడు నేను జస్ట్ ఇంకో నాకు 2,000 వస్తాయి. అంటే ఇంకో నాకు మోర్ దెన్ 8 or 7 డేస్లో నాకు 2,000 కూడా వచ్చేసిద్ది. అప్పుడు నాకు ఇంకొక స్టాక్ తీసుకునే క్యాపిటల్ నా దగ్గర ఉంది. ఇలా క్యాపిటల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మనం వెళ్ళొచ్చు. ఇది ఫ్రెండ్స్ మీకు చెప్పాలనుకున్నది. ఇప్పుడు స్టాక్స్ ఎలా మనం సెలెక్ట్ చేయాలి? స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేయాలంటే, మనం నిఫ్టీ 50లో హై వాల్యూమ్ స్టాక్స్ ఉంటాయి. అండ్ ఇంకా నేను ఒక స్క్రీనర్ తీస్తాను మీకు. మీరు ఇది కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎక్కడైనా రాసుకున్నా పర్వాలేదు. ఇది ఉంది కదా, ఇది హౌ టు సెలెక్ట్ స్టాక్స్. screener.com వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు స్క్రీన్స్లోకి వెళ్ళిన తర్వాత క్వెరీ అని ఉంటుంది. ఇది క్వెరీ అని ఉంటుంది. అక్కడ మీరు క్వెరీ పైన ట్యాప్ చేసి
ఇది మొత్తం అక్కడ టైప్ చేసి మీరు సెర్చ్ చేస్తే చాలు. మీకు అక్కడ కొన్ని ఒక 100 or 50, 80 స్టాక్స్ అబోవ్ వస్తాయి మీకు. ఆ స్టాక్స్ని మీరు ఈజీగా మీరు ఇంకా అట్లలో మీరు ఇన్వెస్ట్ చేశారంటే లాస్ అనేది ఉండదు. స్టాక్స్లో ఎప్పుడు మనకు లాస్ అనేది ఉండదు. ఎప్పుడంటే ప్రాఫిట్ వస్తేనే మనం బుక్ చేస్తాం తప్ప లాస్ని ఎవరు బుక్ చేయరు కదా. ఎందుకంటే స్టాక్స్ ఎప్పుడు గ్రో అవుతాయి, మనకు ఆప్షన్స్లో ఎక్స్పైరీస్ ఉండదు, ఏమీ ఉండదు. ఇది నేను మీకు చెప్పాలనుకున్నది. ఇప్పుడు మీరు ఏది బెస్ట్ అనుకుంటారో ఇది చూడండి. మన రిజల్ట్స్ అయితే చూడండి. Day 1 స్వింగ్ ట్రేడింగ్ స్టార్ట్ డేట్ Day 1. నేను ఈ బై చేసిన స్టాక్స్ Day 1 నాడు నేను 1, 2, 3, 4, 5, 6, 7 స్టాక్స్ బై చేశా. చూసారా, ఈ 3% ప్రాఫిట్. Day 2 చూడండి గైస్. Day 2 సెల్ స్టాక్స్ చూడండి. Day 2 2+1 3 స్టాక్స్ నేను Day 2లోనే బై చేసా విత్ 3% ప్రాఫిట్తో. సోల్డ్ స్టాక్ చూడండి. ఆతుమ్, ఐఆర్ఎస్టీసీ, తేజస్, ప్రాజి నెట్వర్క్. ఈ 4 స్టాక్స్ ఏదైతే ఉన్నాయో నేను నెక్స్ట్ డేనే సేల్ చేస్తా. నేను సెల్ చేసిన రోజు ఏ స్టాక్స్ బై చేయలే, ఎందుకంటే అవి ఇంటర్ డేలోకి మారిపోయి నాకు క్యాపిటల్ రాలేదు. నాకు నెక్స్ట్ డే వచ్చినాయి. తర్వాత నాకు ఆ సెకండ్ డే నాకు హోల్డింగ్లో ఉన్న స్టాక్స్ సిఎంఎస్, ఎన్ఎస్టీఎల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్. ఓకేనా. ఇప్పుడు డే 3లో బై చేసిన స్టాక్స్. నేను Day 3లో సెల్ చేసిన స్టాక్స్ చూడండి. 2 స్టాక్స్. నేను పర్ డేకి 1 స్టాకే టార్గెట్ పెట్టుకున్నా, కానీ నాకు లాస్ట్ వెస్టర్డే 3 ఇచ్చాయి. టుడే మళ్ళీ మొత్తం 2 డేస్లో నాకు 3 డేస్లో 5 స్టాక్స్ అయితే సోల్డ్ అయిపోయినాయి. ఓకేనా. ఇది Day 4. ఇది బై చేసిన స్టాక్ ఒకటైతే సెల్ చేసిన స్టాక్ ఒకటి. ఇది Day 5. Day 5లో కూడా నేను 2 స్టాక్స్ బై చేసా, 1 స్టాక్ బై చేసా, 1 స్టాక్ సెల్ చేసా. Day 6 2 స్టాక్స్ బై చేసా, 2 స్టాక్స్ సెల్ చేసా. నేను నోట్ చేసుకున్నాను. మీకు మొత్తం విత్ ప్రూఫ్తో మీకు తెలియాలి. నేను విత్ డేట్తో సహా విత్ మొత్తం అన్నీ బై చూడండి. ఇక్కడ 1 బై చేసి 2 సెల్ చేశాను నేను. Day 7. Day 8 చూడండి. 1 బై చేసా, నాకు Day 8లో 1 స్టాక్ కూడా సెల్ కాలే. 1 స్టాక్ కూడా సెల్ కాలే. ఇలా ఒక్కొక్క రోజు జరుగుతుంటుంది మనకి. ఇప్పుడు Day 9 చూడండి. Day 9లో అసలు 1 స్టాక్ బై చేయలేదు, 1 స్టాక్ సెల్ చేయలేదు. ఎందుకు? నాకు Day 8లో 1 స్టాక్ కూడా నాకు టార్గెట్. Day 9 కూడా నాకు టార్గెట్ అచీవ్ కాలే. నా దగ్గర క్యాపిటల్ స్టాక్స్ హోల్డింగ్లో ఉన్నాయి, కాబట్టి ఏ ట్రేడింగ్ జరగలేదు. Day 10 చూడండి. స్టాక్ బై చేసా, 1 స్టాక్ సెల్ చేసా. ఈ స్టాక్ సెల్ చేసిన వెంటనే స్టాక్ బై చేసా. ఓకేనా. Day 11 చూడండి. మళ్ళీ 1 స్టాక్ సెల్ అయిపోయింది, 1 స్టాక్ బై అయ్యింది. Day 12. Day 11 1 స్టాక్ బై అయింది. Day 12 కూడా చూడండి. 1 స్టాక్ బై అయింది, 1 స్టాక్ సెల్ అయింది. విత్ 3% ప్రాఫిట్. అన్నీ కూడా 3% ప్రాఫిట్. నాకు ఒక్కొక్క స్టాక్ ఏదైతే ఉందో, అంటే నేను అబ్జర్వ్ చేయలేకేమో అది నాకు 5%, 6% ప్రాఫిట్ కూడా ఇచ్చిన స్టాక్స్ ఉన్నాయి. Day 13 చూడండి. 1 స్టాక్ బై చేసి 1 స్టాక్ సెల్ చేసా. Day 14 1 స్టాక్ కూడా బై చేయలే ఇక్కడ నేను, కానీ 1 స్టాక్ సెల్ చేసా Day 14లో. Day 15లో చూడండి. 2 స్టాక్స్ బై చేసా, 1 స్టాక్ సెల్ చేసా. ఇంకా Day 15తో నా స్వింగ్ ట్రేడింగ్ క్లోజ్ చేసా. స్వింగ్ ట్రేడింగ్ క్లోజ్ చేసి నా మొత్తం అసలు నేను స్వింగ్ ట్రేడింగ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఏంటని నేను మొత్తం చూస్తే 15 days ఆఫ్ స్వింగ్ ట్రేడింగ్లో 18 స్టాక్స్ 3% ప్రాఫిట్తో నేను సెల్ చేస్తే క్యాపిటల్ యూజ్డ్ 40K అయితే ప్రాఫిట్ నాకు 2700 వచ్చింది. ఇందులో మహా అయితే 100 రూపీస్ కూడా నాకు బ్రోకరేజ్ పోలేదు. 100 రూపీస్ కూడా బ్రోకరేజ్ పోలేదు నాకు. ఇది మీరు ఆప్షన్ ట్రేడింగ్లో చేస్తే ఇప్పుడు 1 లాట్ తీసుకున్నా సరే 75 రూపీస్ అబోవ్నే మీకు ఛార్జ్ చేస్తున్నారు బ్రోకరేజ్. ఎందుకు? మనకి లాస్ వస్తుందో లేదు, ప్రాఫిట్ వస్తుందో లేదు, ఏమొస్తుందో తెలియట్లేదు. అక్కడ 75 రూపీస్ ఇది బ్రోకరేజ్కే మనం కడుతుంటే ఇంక మనకు వచ్చిన ప్రాఫిట్ ఎక్కడ? అసలు మనం క్యాప్చర్ చేసుకునేది ఒక 10 పాయింట్స్, 15 పాయింట్స్. అందులో మనకు 200, 300 రూపీస్ అయితే దాంట్లో మనకు 70, 75 రూపీస్ బ్రోకరేజ్ అయిపోతే మనకి ఇంకెక్కడ మిగులుతుంది? అందుకే ఆప్షన్ ట్రేడింగ్ ఇప్పటికీ చెప్తున్నా, ఆప్షన్ ట్రేడింగ్ బంద్ చేయండి. స్వింగ్ ట్రేడింగ్ మొదలు పెట్టండి విత్ క్యాపిటల్తో. చిన్న 1 స్టాక్తోనే మొదలు పెట్టండి. మీకు ఏం పోయింది? మీ దగ్గర 5000 ఉన్నాయి కదా, 5000తోనే మీరు మొదలు పెట్టండి. 3% ప్రాఫిట్తో
నికాల్ చేయండి. ఇంకా మంచి స్టాక్ అనుకో, నిఫ్టీ 500లో స్టాక్లో ఉంది అనుకో, నిఫ్టీ బెస్ట్ స్టాక్, బెస్ట్ బ్రేక్అవుట్ ఇచ్చింది 5% వరకు వెయిట్ చేయండి. లేదు నేను 5% దగ్గర నేను స్టాప్ లాస్ పెట్టుకొని 10%కి హోల్డ్ చేస్తా బ్రో అంటే ఓకే చెయ్యి. ఎందుకంటే నీ దగ్గర క్యాపిటల్ లేదు, ఒక స్టాక్తోనే ముందుకెళ్ళు, పోయేది ఏమీ లేదు కదా. చూసారా, ఇది గాయస్, ఇందుకే చెప్తున్నా ఆప్షన్ ట్రేడింగ్ వదిలేయండి, స్వింగ్ ట్రేడింగ్కి పట్టుకోండి. థ్యాంక్ గైస్. ఎవరైతే వీడియో నచ్చిందో ప్లీజ్ లైక్ టు ద వీడియో అండ్ షేర్ టు ద ఫ్రెండ్స్. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్స్ ఎన్నో వస్తాయి మన మధ్య తరగతి వాళ్ళ కోసం. మన ఛానల్ అయితే ఉంది, నేనున్నాను మీకోసం, కంటెంట్ని తీసుకొస్తాను. ఎటువంటి కంటెంట్ కావాలి, ఎటువంటి స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ.